హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఈ సమాచారం వచ్చేసి ఈరోజు నేను ఇవ్వబోతున్న సమాచారం అండి రైతుల కోసము ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించిన ముఖ్య సమాచారం ఖచ్చితంగా ప్రతి రైతు వినవలసిందిగా కోరుతున్నాను. అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ థంబ్ అథెంటికేషన్ అంటే వేలుముద్ర తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి. ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశము లేదు. కేవలం థంబ్ అథెంటికేషన్ ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు. ఎవరు ఈ కేవైసీ వేయాలో పేర్లు మీ ఆర్ఎస్కేలో అందుబాటులో కలదు. ఎవరు పేరు అనేది ఎందుకని చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక ముగ్గురికి ఉంటదండి, ఇంట్లో పొలం ఉంటది ముగ్గురు పేరు మీద, కానీ రేషన్ కార్డు ఒకటే ఉంటది, ఒక్కరికే వస్తుంది అన్నమాట అన్నదాత సుఖీభవ. కాబట్టి ఎవరి పేరు ఉందనేది, మీ యొక్క ఇంట్లో వాళ్ళ పేర్లలో ఎవరి పేరు ఉంది అనేది కేవలం రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే తెలుస్తుంది. కనుక ఈ పథకాన్ని అర్హత పొందాలంటే మీ రైతు సేవా కేంద్రం వద్ద మీ థంబ్ అథెంటికేషన్ గుర్తింపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ థంబ్ వేయాలి. అంటే ఈ కేవైసీ చేపించుకుంటున్నాం కదా, దానికి థంబ్ వేసేది ఉంటుంది అన్నమాట. అది ఎవరి పేరు ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మీరు వచ్చేసి ఫస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి, ఎవరి పేరు మీద ఉందో. మీ పేరు మీద ఉంటే మీరు వేసేయండి ఈ కేవైసీ. లేదు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఎవరైనా వచ్చినాయంటే వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చి అథెంటికేషన్ వేయాల్సింది ఉంటుంది. థంబ్ అథెంటికేషన్ నమోదు చేయని రైతులకు పథకం మంజూరు కాదు. ఎవరైతే థంబ్ అథెంటికేషన్ అసలు చేసుకోరో ఆ రైతులకి వాళ్ళకి పథకం మంజూరు కాదు. మీరు ఈ కేవైసీ వేస్తేనే మంజూరు అవుతుంది. తప్పక రావాల్సిన విజ్ఞప్తి అంటే రైతు సేవా కేంద్రాలకి ఖచ్చితంగా రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారండి. మీరు అర్హతలుండి సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం లబ్ధి పొందగలుగుతారు. కాబట్టి రైతన్నలందరికీ చెప్తున్న విషయం ఏమిటంటే ఒక లైన్ లో ఏమిటంటే, అన్నదాత సుఖీభవ పథకము నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదన్నా, అంటే బెనిఫిషియరీ స్టేటస్ చూసుకోవచ్చు, అప్రూవ్ అయి ఉంటది అని చెప్పేసి. అది కాకుండా అప్రూవ్ అయితేనే అయిపోలేదు, మళ్ళీ గవర్నమెంట్ ఇంకొక ఆప్షన్ ఇచ్చిందన్నమాట. ఏందంటే, అలా అప్రూవ్ అయిన వాళ్ళ పేర్లు మన రైతు సేవా కేంద్రాల్లో వస్తాయండి ఆ వెబ్సైట్ లో. అప్పుడు వచ్చినప్పుడు మీరు రైతులు ఏం చేయాలంటే, మీరు వచ్చి ప్రతి రైతు ఖచ్చితంగా థంబ్ వేయాలి. ఆ వెబ్సైట్ ఉంటది వాళ్ళ సిబ్బంది దగ్గర, ఆర్ఎస్కే సిబ్బంది దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినా, లేకుంటే మీరు ఒక పాస్ పుస్తకం తీసుకొని పోతే సర్వే నెంబర్ ద్వారా అయినా, ఖాతా నెంబర్ ద్వారా అయినా, లేకుంటే ఆధార్ కార్డు నెంబర్ ద్వారా అయినా వాళ్ళు చెక్ చేసి మీతో ఈకేవైసీ చేపిస్తారనమాట. ఈ ఈకేవైసీ చేపించుకోకుంటే ఎవ్వరికి ₹1 కూడా ఈ పథకం నుంచి మంజూరు కాదని క్లుప్తంగా తెలియజేస్తున్నారండి. కాబట్టి రైతన్నలకి పనులు చాలా ఉంటాయన్నా, కానీ ఇది కూడా దీనికోసం సమయం కేటాయించి దయచేసి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ థంబ్ వేయండి. కొంచెం మీ సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా వెళ్ళి థంబ్ వేస్తేనే మీకు రేపు అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయి. అదన్నమాట విషయము. కావున ప్రతి రైతు కంపల్సరీగా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ చేయించుకోండి అన్న. తెలిసిన రైతులు, ఇంకొక రైతులకు కూడా, అందరికీ ఫోన్లు ఉండవు కదన్నా, కొంతమందికి ఉండవు కదా, అలాంటి వాళ్ళకు కూడా సహాయం చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి. ఇది లాస్ట్ డేట్ అనేది ఇంకా ఏం చెప్పలేదన్నా, కానీ త్వరగా ఈకేవైసీ చేయించుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ చేయించుకోండి. అప్పుడు మాత్రమే మీకు అన్నదాత సుఖీభవకి మీరు చేయగలరు. లేకుంటే మీకు ₹1 రాదని గవర్నమెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా
ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఇలాంటి సమాచారాలు అగ్రికల్చర్ తరపున నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటానండి. కాబట్టి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. థ్యాంక్ యూ.